ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ భాను ఒక గాయనిని ఉద్దేశించి తీవ్రంగా విమర్శించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఒక మ్యూజికల్ షో సందర్భంగా ఒక గాయని తనను స్టేజ్ మీదకి పిలవకుండా అవమానించిందని, తనను డౌన్ ప్లే చేయడానికి ప్రయత్నించిందని పేరు పెట్టకుండా విమర్శలు గుప్పించింది ఉదయ్ భాను. అయితే ఆమె పేరు చెప్పకపోయినా ఆ గాయని సునీతే అని తర్వాత అందరికీ తెలిసింది. ఈ విమర్శలపై ఇప్పుడు సునీత స్వయంగా స్పందించింది. ఉదయ్ భాను విమర్శించింది తననేనని, అయితే తనేమీ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయనని సునీత తెలిపింది. తనతో ఏదైనా సమస్య ఉంటే ఉదయ్ భాను తనతోనే స్వయంగా మాట్లాడవచ్చని, ఎక్కడో ఇంటర్వ్యూలో తనను ఉద్దేశించి విమర్శలు గుప్పించాల్సిన పని లేదని సునీత తెలిపింది. మరోవైపు తన సమకాలీన గాయని ఉషతో తనకు మంచి సంబంధాలు లేవని సునీత ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. ఎందుకో ఉష తనతో ఎప్పుడూ కంఫర్ట్గా ఫీల్ అయ్యేది కాదని, తనతో సరిగా మాట్లాడేది కాదని సునీత చెప్పింది. తాను చిన్నప్పటి నుంచి తనకంటూ కొన్ని హద్దులు గీసుకొని అందులో ఉంటానని, తన కంఫర్ట్ జోన్లోకి ఎవరిని రానివ్వనని, కాబట్టి చాలామంది తనను అపార్థం చేసుకుంటారని, పొగరని అనుకుంటారని సునీత తెలిపింది. చిన్నతనం నుంచి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల తక్కువ వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరేమనుకుంటారో అని ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదని, రిజర్వ్డ్గా ఉండేదాన్నని, అందువల్ల జనాలకు తప్పుడు అభిప్రాయం కలిగి ఉండొచ్చని సునీత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.